హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బెంగాల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై స్పష్టంగా కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారండి. రాయలసీమ, కోస్తాంధ్రాలలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా నిన్న రాత్రి నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయని, రోడ్లపై నీరు కూడా నిలుస్తుందని అయితే ప్రజలు చెప్పడం అయితే జరిగిందండి. పెన్నా నదిలో వర్షపు నీరు పెరుగుతుంది. తిరుమలలో వర్షానికి తోడు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. భక్తులు జాగ్రత్తగా తీసుకోవాలని అయితే టీడీపీ వెల్లడించిందండి. ఇవన్నీ కొన్ని జిల్లాలలో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యాలు వానలు తడిసిపోతున్నాయి. దాంతో వారు ఆవేదన చెందుతున్నారైతే తాజాగా మన వాతావరణ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం తుఫాను ప్రభావం తమిళనాడు పాటు ఏపీలో కూడా ఇవాళ ఎక్కువ కనిపించబోతుందని చెప్పడం అయితే జరిగింది. తుఫాన్ మేఘాల రెక్కలు ఏపీ, తెలంగాణపై కూడా ఉన్నప్పటికీ అందువల్ల ఇవాళ ఏపీలో రోజంతా రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిందండి. ఉత్తర ఆంధ్రలో సాయంత్రం మోస్తాదు నుంచి భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. తెలంగాణలో పూర్తి మేఘాల వాతావరణం ఉంటుంది. తెలంగాణలో చాలా తక్కువ ప్రాంతాలలో చిరుజల్లులు మాత్రమే కురిసే ఛాన్స్ ఉంది. మన ఏపీలో మాత్రం ఎక్కువ బంగాళాఖాతం నుంచి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగిందండి. గాలి వేగంగా భారీగా పెరిగింది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు బంగాళాఖాతం నుంచి తమిళనాడు, ఏపీకి వస్తున్నాయని, ఈ గాలులు సుడిగాలులుగా తిరుగుతాయని చెప్పడం అయితే జరిగిందండి. వీటి ప్రభావం ఏపీలో ఉన్నప్పటికీ ముఖ్యంగా రాయలసీమలో ఉండేవారు ఈదురుగాలులో ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుందని, ఇవాళంతా గాలులతో జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారండి. ఈ తుఫాను మొదట్లో చిన్నగా ఉన్న క్రమంగా బలపడింది. ప్రస్తుతం దీని సుడిగుండంగా 45 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని అయితే వాతావరణ శాఖ వెల్లడించారండి. చిన్న తుఫాను కాదు, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇలాంటి తుఫాను తీరం దాటే తర్వాత కూడా కొన్ని గంటల పాటు బలంగానే ఉంటుంది. అందువల్ల మనం దీన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ వెల్లడించిందండి. శాటిలైట్ అంచనాల ప్రకారం చూస్తే ఈ తుఫాన్ ఇవాళ తీరం దాటే అవకాశం కనిపించేట్లు ఉంది అని అయితే, ఇది డిసెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తీరం దాటే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించిందండి. సాయంత్రం తీరం దాటుతుందనేది ఉదయం 9:30 నుంచి ఈ బుల్లెట్ అనేది తీరం దాటే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే జరిగిందండి. తమిళనాడు, పుదుచ్చేరి మధ్య, మహాబలిపురం మధ్య తీరం దాటుతుంది అది అంచనా వేసింది. తీరం దాటే సమయానికి గాలులు వేగంగా 70 నుంచి 80 కిలోమీటర్లు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మన ఐఎండీ హెచ్చరించిందండి వాతావరణ శాఖ. ఏపీలో మరియు తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని మన ఐఎండీ హెచ్చరించిందండి. బంగాళాఖాతం నుంచి మనకు రాయలసీమకు అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే జరిగిందండి. రైతులందరూ ఇప్పుడు వరి కోతలు కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరే కానీ వరి కోతలు కొయ్యకూడదని అయితే వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ అయితే తెలిపిందండి. టీకోమాలిక్ ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల వేగంతో ఇదైతే రావడం అయితే జరిగిందండి. అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రానున్న రెండు రోజులు లేదా 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మన ఐఎండీ హెచ్చరించిందండి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఇళ్లలోంచి బయటికి రావద్దు అనేది చెప్పడం అయితే జరిగిందండి. ఇది దక్షిణ కోస్తా ఆంధ్రాలలో, రాయలసీమ జిల్లాలలో అయితే భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్పడం అయితే జరిగిందండి. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం అయితే జరిగిందండి. అలాగే 48 గంటల వేగంతో కిలోమీటర్లతో ఇదైతే రావడం అయితే జరిగిందండి. నవంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది అని అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇది గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలంగా ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. అటు చేపలకు వెళ్ళే వారందరూ కూడా వెళ్ళకూడదని చెప్పడం అయితే జరిగింది. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా సమాచారం అనేది మీకు నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా మీకు అనేది ఈ సమాచారం వస్తుంది ఫ్రెండ్స్.